చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడానికి టీడీపీ నేత లోకేష్ ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. అక్కడ జరిగే పరిణామాలను జైలులో ఉన్నటువంటి చంద్రబాబుకు వివరించారు. ఆయన దిశానిర్దేశంతో మరోసారి ఢిల్లీ వెళ్ళినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసిన లోకేష్ మరికొందరు నేతలను కూడా కలిసే ఛాన్స్ ఉందంటున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. సురేష్, మనం చూసుకుంటే ఏదైతే మనం లాస్ట్ మంత్ గత 30 రోజులుగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో లోకేష్ గత నెల 14వ తారీఖున ఇక్కడికి ఢిల్లీ వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి నేషనల్ మీడియా కథనాల్లో అన్నింటిలో కూడా ఇక్కడ పూర్తిగా పొలిటికల్ వెళ్ళట జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కావాలని కక్షపూరితంగానే ఈ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, చేసి ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారు చేసి ప్రభుత్వంపై నేషనల్ మీడియా అంతా కూడా విచ్చిపడ్డారు. నేపథ్యంలో పూర్తిగా ఏదైతే రాష్ట్రపతిని కూడా కలిసి రాష్ట్రపతికి కూడా వివరించారు. రాష్ట్రపతి కూడా నోట్ చేస్తున్నారని చెప్పారని నిన్న ఇక్కడ లోకేష్ కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఒక 24 hours బ్యాక్ ఏదైతే రాజమండ్రి వచ్చి ములాఖత్ అయ్యారు. ములాఖత్ అయిన బ్యాక్ వెంటనే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దిశానిర్దేశం, అలాగే రాజకీయ సమీకరణాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఢిల్లీలో మళ్ళీ ఏ రకమైన న్యాయ పోరాటం చేయాలి అనే అంశంపై నారా లోకేష్ కి చంద్రబాబు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా కూడా రాజకీయ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన ఆందోళనతో కూడినటువంటి ఆనందం వ్యక్తమవుతుంది. ఎందుకంటే నిన్న లోకేష్ ములాఖత్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత చాలా జోష్ వ్యవహరించారు. ఇందులో మీడియాతో కూడా చాలా చదువులతో పూర్తిగా ఒక రకమైన జోష్ తో నాకు ఏమీ అవ్వలేదు అనే ఒక ధోరణి అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపించింది మనకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లోపల ఉన్నారనే ఏదైతే ఆ వింత పరిస్థితి కనబడుతుందో, బయట క్యాడర్ అంతటినీ కూడా నిరుత్సాహం కనబడుతుందని చెప్పేసి ఈయన చాలా ధైర్యంగా ఉన్నారా, లేక లోపల చంద్రబాబు చెప్పినటువంటి విషయాలతో, అలాగే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలతో మరిన్ని సానుకూలంగా ఏదైతే వ్యవహారం అంతా కూడా టీడీపీకి సానుకూలంగా మారనుందా, అలా పొత్తుల వ్యవహారం కావచ్చు, ఇటు రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఇదంతా కూడా రాజకీయ పరంగా కూడా టీడీపీకి సానుకూలంగా వచ్చిన తర్వాతే లోకేష్ అలాగా జోష్ ప్రవర్తిస్తారని చెప్పేసి సీనియర్ లీడర్లందరూ చెప్తున్నారు. అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా ఈ వ్యవహారాన్ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఏదైతే ఉదయం నారా బ్రాహ్మణితో కలిసి నారా లోకేష్ బ్రాహ్మణి హైదరాబాద్ వెళ్తే ఈయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత రేపు, ఎందుకంటే 9వ తారీఖున సోమవారం సుప్రీంకోర్టులో ఈ స్క్వాష్ పిటిషన్ మీద ఏదైతే వాదనలు ఉన్నాయి, ఈ వాదనల నేపథ్యంలో ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఇప్పటికీ కేసు నెంబర్ 56 గా బెంచ్ మీదకి రానున్నట్లుగా సుప్రీంకోర్టు నుంచి వస్తున్నటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఒక క్లారిటీ వచ్చి డెఫినెట్ గా టీడీపీ శ్రేణులందరికీ కూడా సానుకూలంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇక మరోవైపు చూసుకుంటే మొత్తం ఈ రోజు కూడా నిరసన ప్రదర్శన అనేది 175 నియోజకవర్గాల్లో జరుగుతుంది. అంటే యాక్చువల్ గా నారా లోకేష్ ములాఖత్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు ఈ మాటలు చెప్పారు. అలాగే ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు భద్రతపై కూడా కొంచెం అనుమానం ఉంది, డ్రోన్లు ఎగరేశారు. ఇవన్నీ కూడా న్యాయపరమైన ఏదైతే ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కేసులు ఏదైతే స్టడీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి సమాచారాన్ని సేకరించడానికి చెప్పడానికి మళ్ళీ నారా లోకేష్ వెళ్ళి రేపు ఎల్లుండి కూడా వాళ్ళతో కూర్చొని మొత్తం పూర్తిగా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చి డెఫినెట్ గా నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంగా బయటకు వస్తారని చెప్పేసి నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేయడంతో టీడీపీ శ్రేణులందరూ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పుకోవాలి. కానీ మోహన్, ఇక్కడ ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ టీడీపీ బలహీన పడుతుందని చెప్పేసి వైసీపీ పదే ఆరోపిస్తూ వస్తుంది. దాంట్లో ఎంతవరకు నిజముందంటారు? ఇక్కడ అదే మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా టీడీపీ శ్రేణులందరూ కూడా నిన్నటి నుంచి చాలా జోష్గా ఉన్నారు. అయితే ఇటు వైసీపీ మాత్రం ఇదంతా కూడా కావాలని పైకి ఆడుతున్నటువంటి డ్రామాలు,
మరికొందరిని ఖచ్చితంగా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీరందరూ కూడా అన్యాయం చేశారు. ఈ పరిస్థితుల్లోనే ఇదంతా కూడా క్లియర్ గా తెలుస్తుంది అనే అంశాన్ని మాత్రం వైసీపీ వర్గాల మీద చెప్తున్నాయి. అలాగే ఆ వైసీపీ సానుభూతి మీడియా కూడా అదే వార్తలు ప్రచారం చేస్తుంది. అయితే మన న్యూట్రల్ గా ఉన్నటువంటి రాజేష్ మాత్రం మొదటి నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా ఏదైతే పబ్లిక్ లో ఏముంది అనే అంశాన్ని మాత్రమే మనం ఫేస్ చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం పబ్లిక్ కి. ఈ అంశంలో మాత్రం డెఫినెట్ గా ఇటు వైసీపీ శ్రేణుల్ని ఇటు టీడీపీ శ్రేణుల్ని చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిగా చెప్పుకోవచ్చు మనం. గడిచిన 30 రోజుల నుంచి కూడా ఎందుకంటే ఒక రోజు టీడీపీ శ్రేణులు మాకు అనుకూలిస్తుందని చెప్తున్నారు, ఇంకొక రోజు వైసీపీ శ్రేణులు మాకు అనుకూలిస్తున్నారు. ఎవరు సర్వేలు వాళ్ళకి లాభం చేకూర్చినట్టుగా చెబుతున్నారు. అయితే ఏదైనా సరే పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఎలక్షన్స్ క్రైటీరియా కాబట్టి డెఫినెట్ గా ఎలక్షన్స్ లో వీటన్నిటికీ కూడా ఎవరు ధైర్యం ప్రదర్శిస్తున్నారు, ఎవరికి మంచి జరుగుద్ది, ఎవరికి నష్టం జరుగుద్ది అనే అంశాన్ని చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ మోహన్.